జ్ఞాని, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప శక్తి ఈ ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 48వ వర్ధంతి సందర్భంగా గజ్జకి మండలంలోని అంబేద్కర్ కూడలిలో అన్ని పార్టీల సమన్వయంతో, అన్ని ప్రజా సంఘాల సమన్వయంతో వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు అంచనాయపడ్డాడు. ఆ అంచనాయపడడానికి ప్రపంచ మేధావిగా ఆయన ఏకపేట ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఈ యొక్క ఆయన ఆశయాలను, ఆ శక్తి రూపకంగా మేము స్మరించుకుంటూ ఆయన ప్రతి కుల సంఘానికి హక్కులు ఏ విధంగా అయితే రాజ్యాంగంలో ఉండాలో వాటిని రాసి పెట్టిండో, భారత రాజ్యాంగంలో 7 కమిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా మొత్తం తానే మీరేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాసి ఆయన రక్తాన్ని స్థిరాస్తులుగా చేసుకొని రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, ఒక ఎంపీసీ కావచ్చు, ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా ఆయన కృపతోటే మన ఆంధ్ర భక్తులను అతన్ని కొలుపుకొని ఆయన ముందు ఎప్పుడు కానీ ఈ విషయం వచ్చేవరకు అంబేద్కర్ జయంతి ఇది మనం పాటించి మనం అందరూ ఒక్కడిగా ఉండాలని కోరుకుంటాం. అంబేద్కర్ అంటే అందరికీ కావాల్సినోడే. భారత రాజ్యాంగం రాసింది బిఆర్ అంబేద్కర్. అన్ని కులాలకు రాసిండు, అన్నింటికి రిజర్వేషన్లు ఇస్తేనే అలా రిజర్వేషన్ ఆ కుర్చీలో కూర్చుంటుంది. కాబట్టి దయచేసి అందరూ అంబేద్కర్ రచించినటువంటి దానికి కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉండి అందరికీ సమభాగాలుగా, ఒక వర్గానికి అనేది లేకుండా సమభాగాలుగా ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అదే అంబేద్కర్ రచించినటువంటి చట్ట ప్రకారంగానే ఇదంతా అంబేద్కర్ యొక్క కృషి. మైనార్టీలకు కూడా అప్పుడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఒక మైనార్టీగా ఉండి కోఆప్షన్ సభ్యునిగా ఎన్నిక జరిగిందంటే ఇది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగానే. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ పోయినా కానీ మేజర్గా ఉన్నటువంటి ఒక 95% అప్పుడు ఈ మేధావులు ఈ ముందుగా ఏం జరుగుతుందో ఊహించి రాసినటువంటి చట్టాన్ని ఇప్పుడు అమలు పరుస్తున్నారు అని అంటే ఎంతో గొప్ప జ్ఞానవంతులైనటువంటి అంబేద్కర్ను ప్రతి ఒక్కరు గౌరవించాలని. మేము ఇలా మాట్లాడటమే కాదు, ఇది అంతా అంబేద్కర్ పుష్పలమే అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన విధానంలో మనము కూడా అందరూ అంబేద్కర్లమై మన జాతి కొరకు, మన పీడిత వర్గాల కొరకు కష్టపడి మనము ఇంకా ముందుకెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచనతోటే మనము ముందుకు వెళ్ళి మన పిల్లలకు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రతి ఒక్క ఇంటిలో అంబేద్కర్ చిత్రపటం ఉండాలని కోరుకుంటున్నాను. జై. రానున్న రోజుల్లో కూడా అంబేద్కర్ ఆశయాల కోసం అన్ని పార్టీలు కృషి చేయాలని అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్.